నమస్తే. ప్యాట్రిక్ సస్క్రిన్ రాసిన ఒక అద్భుతమైన నవల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ద పిజియన్. ద పిజియన్ బుక్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్డ్ బై ప్యాట్రిక్ సస్కిండ్. ఈ వివరణలో మనం చాలా లోతుగా చూడబోతున్నాం. ఇది పైకి చూడటానికి కాస్త ఫన్నీగా, ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగనిపించినా నిజానికి దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ దాగి ఉంది. పర్ఫ్యూమ్ లాంటి వరల్డ్ ఫేమస్ నవల రాసిన రైటర్ ఒకే ఒక చిన్న సంఘటన మనిషి ఆలోచనలను ఎలా షేక్ చేస్తుందో ఇందులో చాలా బ్రిలియంట్గా చూపించారు. కమాన్, మొదలు పెడదాం. అసలొక చిన్న పావురం ఎవరి జీవితాన్నైనా పూర్తిగా నాశనం చెయ్యగలదా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది గదూ. ఎందుకంటే ఎంతో కేర్ఫుల్గా ఒక పక్కా ప్లానింగ్తో బతికే ఒక మనిషి లైఫ్ ఒకే ఒక చిన్న పక్షి వల్ల ఎలా తలకిందులైపోతుంది అనేది ఈ కథలో మెయిన్ పాయింట్. ఆ అబ్జర్విటీ అంటే ఆ లాజిక్ లేని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో మనం చూస్తాం. ఈ నవలలో మెయిన్ క్యారెక్టర్ పేరు జొనాథన్ నోయల్. ఈయన ప్యారిస్లోని ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఒక 50 ఏళ్ల వ్యక్తి. ఈయన ఎలాంటి వాడంటే ఊహించని సంఘటనలంటే అస్సలు పడవు. తన ప్రశాంతతను చెడగొట్టే దేనినైనా సరే ఆయన విపరీతంగా ద్వేషిస్తాడు. తన రొటీన్లో ఏ చిన్న మార్పు వచ్చినా సరే తట్టుకోలేడు. అసలు సర్ప్రైజెస్ అంటేనే ఆమడ దూరం పారిపోతాడు. అయితే ఈయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ వెనుక ఒక భయంకరమైన గతం ఉంది. 1942లో చిన్న వయసులోనే వాళ్ల అమ్మను కాన్సంట్రేషన్ క్యాంప్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత 1953లో ఇండోచైనా యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇకంతా సెట్ అయింది అనుకునేలోపు 1954లో ప్రెగ్నెంట్గా ఉన్న భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి వరుస విషాదాలు, ద్రోహాలు చూశాక ఎవరి మైండైనా ఏమవుతుంది చెప్పండి? కరెక్ట్గా ఆ పాయింట్లోనే జోనాథన్ ఒక కఠినమైన నిర్ణయానికొచ్చేశాడు. మనుష్యులపై అస్సలు డిపెండ్ అవ్వకూడదని, వాళ్ళందర్నీ దూరంగా పెడితేనే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అంటే బతకాలి అంటే ఒంటరితనం, తనలో తాను ముడుచుకుపోవడం, ఈ రెండే ఆయుధాలు అని నమ్మాడు. సమాజానికి పూర్తిగా కటాఫ్ అయిపోయాడు. అలా అందరికీ దూరంగా ప్యారిస్లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంటాడు. ఈ ఎల్లకలలోలమైన ప్రపంచంలో ఆ గది మాత్రమే తనకు సేఫ్టీ ఇచ్చే ఒక ద్వీవిలాంటిదని ఫీలవుతాడు. ఆ గదిని కేవలం 4 గోడల్లా కాకుండా ప్రాణమున్న ఒక ఆత్మీయురాలుగా భావిస్తాడు. తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఆ గదిలోనే క్రియేట్ చేసుకుంటాడు. అంతా పర్ఫెక్ట్గా ఉందనుకుంటాడు. కాని 1984 ఆగస్టు నెలలో ఒక శుక్రవారం ఉదయం అంతా మారిపోతోంది. ఎప్పటిలాగే డోర్ ఓపెన్ చేసిన జోనాథన్కు కరెక్ట్గా ఒక 8 అంగుళాల దూరంలో ఒక పావురం కూర్చుని కనిపిస్తోంది. అంతే, ఆ ఒక్క సీన్తో తనిన్నాళ్లు ఫీలైన భద్రత, ఆ భ్రమ ముక్కలు ముక్కలైపోతోంది. ఆ పావురం కన్న తనకి ప్రాణంలేని కెమెరా లెన్స్లా చుట్టూ ఉన్న వెలుతురుని మింగేసే ఒక భయంకరమైన రాక్షసిలా కనిపిస్తోంది. ఇక్కడ ఆ కాంట్రాస్ట్ ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఒకవైపు తనకు వెచ్చదనాన్ని, భద్రతను ఇచ్చే తన ప్రియమైన గది, మరోవైపు రోగాలు, మురికి, గందరగోళానికి కేరాఫ్ అడ్రస్ లాగా కనిపిస్తున్న ఆ పావురం. ఆ పక్షిని చూడగానే అతనిలో ఒక తెలియని అరాచకత్వం మొదలవుతుంది. ఆ క్షణంలో అదొక చిన్న పక్షిలా కాదు, అతని ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక అతిపెద్ద ముప్పులాగా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగేది వింటే డార్క్ హ్యూమర్ పీక్స్లో ఉంటుందనిపిస్తుంది. ఆ చిన్న పావురం నుంచి తప్పించుకోవడానికి జోనథన్ ఏం చేస్తాడో తెలుసా? అస్సలు నమ్మలేం. ఎండాకాలం అంటే ఆగస్టు నెలలో మంచు తుఫానులో వేసుకునే ఉన్ని బట్టలు వేసుకుంటాడు. తన సేవింగ్స్ అన్నీ ఒక పాత సూట్ కేసులో కుక్కేసి భయంతో వణికిపోతూ ఆ బిల్డింగ్ నుంచి పారిపోతాడు. ఒక చిన్న పక్షిని చూసి ఇన్నేళ్ల ప్రశాంత జీవితాన్ని వదిలేసి పారిపోవడం చూస్తే విపరీతమైన భయంతో పాటు కొంచెం నవ్వు కూడా వస్తుంది. ఒక్కసారి ఆ సేఫ్ జోన్ నుంచి బయటపడగానే అతని పర్ఫెక్ట్ రొటీన్ మొత్తం దారి తప్పుతుంది. బ్యాంక్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాడు. బ్యాంక్ డైరెక్టర్ కారుకు గేటు తెరవడం మర్చిపోతాడు. లంచ్ బ్రేక్లో పొరపాటున ప్యాంటు చించుకుంటాడు. మనకు ఇవి చాలా సిల్లీ మిస్టేక్స్ లాగా అనిపించొచ్చు, కానీ అతని దృష్టిలో ఇవి పెను విపత్తులు. అతని మెంటల్ స్టేట్ ఎంతలా డ్యామేజ్ అవుతుందంటే వీధిలో ఎంచక్క స్వేచ్ఛగా తిరిగే ఒక బిచ్చగాణ్ణి చూసి కూడా అసూయపడే స్టేజ్కి పడిపోతాడు. ఈ చిన్న చిన్న పొరపాట్లు అతన్ని మానసికంగా ఎంతలా కుంగదీస్తాయంటే, నువ్వు ఫెయిలయ్యావు, బాధ్యతలు గాలికొదిలేశావు, నువ్వు ముసలివాడివైపోయావంటూ తనను తాను తీవ్రంగా నిందించుకుంటాడు. బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్గా ఇక తను పనికి రానని ఫిక్సైపోతాడు. అసలే ఉన్నది ఆ ఒక్క చిన్న ఉద్యోగం. అది పోతే తను కూడా రోడ్డున పడాల్సిందే అన్న భయం అతన్ని మరింతగా పిండేస్తోంది. ఇక్కడే మనందరికీ ఒక లోతైన సందేహం రాక మానదు. బాధల నుంచి తప్పించుకోవడానికి బయటి ప్రపంచానికి పూర్తిగా దూరమైపోయి
ఒక మెషీన్లా బతకడాన్ని అసలు జీవించడమంటారా? లిటరరీ క్రిటిక్స్ దీన్నే డెత్ ఇన్స్టింక్ట్ అంటారు. అంటే బతికుండగానే శూన్యంలోకి వెళ్ళిపోవడం. ఇది కేవలం ప్రాణాలతో ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కదా, దీని లైఫ్ అని ఎలా అంటాం? అలా తన దగ్గరున్న డబ్బంతా పట్టుకుని ఒక హోటల్కు పారిపోతాడుగదా, ఆ రాత్రి అక్కడొక భయంకరమైన తుఫానొస్తుంది. ఆ ఉరుములు, మెరుపులు అతని మనసులో ఏళ్ల తరబడి దాక్కున్న ఒక పీడకలను బయటకు లాగుతాయి. తన తల్లిదండ్రులు తిరిగి వస్తారేమో అని వ్యర్థంగా ఎదురుచూసిన ఆ బాల్యపు చేదు జ్ఞాపకం మళ్లీ కలరూపంలో వచ్చి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ బాధాకరమైన కలలోనుంచి మేల్కొన్న జోనథాన్కు ఒక హార్ట్ బ్రేకింగ్ ట్రూత్ అర్థమవుతుంది. 30 ఏళ్లుగా ఇతరులకు దూరంగా బతకాలని అతను పడిన కష్టమంతా వృధా అని తెలుస్తుంది. మనుషులతో సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం అసాధ్యమనే చేదు నిజాన్ని ఎట్టకేలకు యాక్సెప్ట్ చేస్తాడు. హ్యూమన్ కనెక్షన్స్ అనేవి మనిషికి ఎంత అవసరమో అతనికి బాగా రియలైజ్ అవుతుంది. ఈ నవలలోని ఆ ఫ్రజైల్ అంటే చాలా సున్నితమైన సైకలాజికల్ స్టేట్ని ఇక్కడ మనం అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. మనల్ని ఎవరన్నా పట్టించుకోవడం, ఇతరులతో కనెక్ట్ అయి ఉండటం అనేది ఒంటరితనం వల్ల కలిగే ఆ భయాన్ని, ఆ అవమానాన్ని ఎలా దూరం చేస్తుందో ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక ఆ కల వచ్చిన మరుసటి ఉదయం సీన్ మొత్తం మారిపోతుంది. ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఇంటికి బయలుదేరుతాడు. దారిలో ఒక చిన్న పిల్లాడిలా నీటిగుంటల్లో కాలువేస్తూ ఆనందిస్తూ నడుస్తాడు. ఆ హాల్లోని చీకటిలోకి ఎలాంటి భయం లేకుండా అడుగుపెడతాడు. తీరా గది దగ్గరికి వెళ్లేసరికి ఏముంది? హాల్ మొత్తం క్లీన్గా ఉంటుంది. తనను అంతలా భయపెట్టిన ఆ పావురం అక్కడనుంచి పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటుంది. చాలామంది క్రిటిక్స్ ఈ మాస్టర్ పీస్ని ఫ్రాంచ్ కాఫ్కా లేదా ఎడ్గార్ అలెన్ పో లాంటి దిగ్గజాల రచనలతో పోలుస్తుంటారు. కాఫ్కా రచన మెటమార్ఫోసిస్లో ఇంటర్నల్గా జరిగే మార్పు ఒంటరితనానికి దారితీస్తే, ఇందులో మాత్రం ఒక చిన్న బాహ్య ఘటన అంటే ఒక చిన్న పక్షి మనిషి భ్రమలను బద్దలు కొట్టి తిరిగి ప్రపంచానికి ఎలా కనెక్ట్ చేస్తుందో ప్యాట్రిక్ సస్కిండ్ అద్భుతంగా చూపించారు. సింపుల్గా చెప్పాలంటే చిన్న ఇన్సిడెంట్ మనకి ఎంత పెద్ద లైఫ్ లెసన్ ఇస్తుందో ఇది నిరూపిస్తుంది. ఇక ఈ ఎనాలిసిస్ని ముగించే ముందు మనందరం ఒక విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి. ఎంతో కష్టపడి మనం ఒక కంఫర్ట్ జోన్ను క్రియేట్ చేసుకుంటాం కదా, కానీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఆ క్రమాన్ని దెబ్బతీయడానికి మన జీవితాల్లో ఎదురుచూస్తున్న ఆ ఊహించని పావురం ఏమిటి? ఆ పావురం మనందరి జీవితాల్లోనూ ఏదో ఒక రూపంలో ఉండే ఉంటుంది కదా. అదేంటో ఒక్కసారి ఆలోచించండి. సరికొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండండి.